జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. దేశ భద్రత విషయంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా కొందరు బీజేపీ నేతలు అసందర్భ ప్రేలాపన చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్కు యావత్ భారతావని మద్దతు పలికింది. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై నిలిచి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి జై కొట్టారు. ప్రధాని మోదీకి బాసిటగా నిలిచారు. సైన్యం ధైర్య సాహసాలను యావత్ ప్రజానికం కొనియాడింది. తాజాగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర దేవ్డా, మంత్రి రాజీవ్ షా వ్యాఖ్యలు బీజేపీపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా చేశాయి. యుద్ధ సమయంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన కల్నల్ సోఫియా ఖురేషీ పట్ల బీజేపీ మంత్రి రాజీవ్ షా నోరు పారేసుకున్నారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి రాజేందర్ దేవ్డా మరింత రెచ్చిపోయారు. పాకిస్తాన్పై చేసిన యుద్ధం సందర్భంగా దేశ ప్రజలు సైన్యం ప్రధాని మోదీకి మోకరిల్లాలని ఉచిత సలహా ఇచ్చారు. బీజేపీ మంత్రుల వ్యాఖ్యలకు న్యాయస్థానం చివాట్లు పెట్టినా తీరు మాత్రం మార్చుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజలు సైన్య మనోభావాల్ని దెబ్బతీస్తున్న మంత్రులపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలకు దారితీసింది. పాక్పై విజయంతో బీజేపీ గ్రాఫ్ ప్రజల్లో పెరుగుతున్న సమయంలో అనవసర రాద్ధాంతం చేయడంతో ప్రజల్లో ఏహభావం ఏర్పడుతుంది. ఇప్పటికైనా బీజేపీ మంత్రుల్ని కట్టడి చేసి సైన్యానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కొనసాగుతుంది. పాక్కు గట్టి గుణపాఠం చెప్పిన ఆర్మీ సైన్యాన్ని చూసి దేశం గర్విస్తున్న వేళ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బీజేపీకి ప్రజల్లో గ్రాఫ్ పెరిగిందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్న వేళ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని అబాసుపాలు చేయడమే కాదు, భారత సైనిక దళాలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో బీజేపీ మంత్రుల వ్యాఖ్యలు ప్రజల్లో ఏహాభావం కలిగిస్తోంది. పని పాట లేని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంపై ఉగ్రదాడుల నేపథ్యంలో దేశమంతా ఏకతాటిపై నిలిచింది. పాక్పై యుద్ధం ప్రకటించాల్సిందంటూ ప్రతి ఒక్కరు దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి బాసగా నిలిచారు. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేయాల్సిందే, సరైన గుణపాఠం చెప్పాల్సిందే అంటూ అందరూ ఏకతాటిపై నిలవడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాక్ మీద యుద్ధం ప్రకటించడం, 3 రోజుల్లోనే పాకు తోక ముడిచే విధంగా సైన్యం తమ సత్తా చాటం, ప్రపంచానికి భారతదేశ సైనిక పాఠవాన్ని మరోసారి చూపించే అవకాశం కూడా వచ్చింది. మొత్తం మీద ఉగ్రముఖను ఏరివేసేందుకు చేసిన సింధూర్ ఏదైతే సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత ప్రాంతంలో కావచ్చు లేదా పాక్లో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసి భారతదేశం తన సత్తాను చాటేందుకు ఒక అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ధీరవంతులుగా లేదా సైన్యాన్ని నడిపించిన శక్తిగా ఏదైతే కల్నల్ సోఫియా ఖురేషీ విషయంలో మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ రాజీవ్ షా మాట్లాడిన మాటలు సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి. ఎందుకంటే సైన్యానికి కులం లేదు, మతం లేదు, కేవలం దేశ భద్రతే ముఖ్యం. దేశాన్ని ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తే ప్రాణాలకు తల ఒడ్డి ప్రాణాలు ఇచ్చేనా
దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషించడంలో సైనికుల పాత్ర వెలకట్టలేనిది, అంచనా వేయలేనిది. మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే కేవలం సరిహద్దుల్లో ఉన్న సైన్యం అప్రమత్తతే మనకు శ్రీరామ రక్షణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాజీవ్ షా ఏదైతే కల్నల్ సోఫియా ఖురేషీ విషయంలో ఒక మహిళ ధీర వనిత భారతదేశం సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ విషయంలో కులాన్ని అంటగట్టి ఒక అవాకులు చవాకులు పేలి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. దాంతోపాటుగా ఏదైతే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవడా ఉన్నాడో, నిజంగా అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా మంత్రిగా కొనసాగుతున్నాడు, ఇన్నిసార్లు ఎలా ఎమ్మెల్యే గెలిచాడు తెలియదు కానీ వివాదాస్పద అంశాలకు తెరలేపాడు. సైన్యం, ప్రజలు ప్రధాని మోడీకి మోకరిల్లాలంటూ ప్రకటన చేయడం నిజంగా బీజేపీ తన అహంకారపూరిత వ్యవస్థను మరొకసారి నిరూపించుకొని చెప్పవచ్చు. ఎందుకంటే పాక్ మీద విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం కూడా ప్రధాని మోడీని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఇది మన శక్తి పాఠము, మన సత్తా చాటిన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడారంటూ ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వెనక నిలబడేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే బీజేపీ నాయకులు జగదీష్ దేవడా కావచ్చు లేదా రాజీవ్ షా లాంటి కొంతమంది బీజేపీ నేతల మాటలు పూర్తిగా సైన్యాన్ని ఇటు ప్రజలను కూడా గాయపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే సైన్యం లేకపోతే భారతదేశం భద్రత లేదు, ఏ దేశానికి కూడా భద్రత లేదు. సైన్యం తన ప్రాణాలని పణంగా పెట్టి దేశ భద్రతలో నిరంతరం నిఘా వేస్తూ ప్రతి క్షణం అప్రమత్తం ఉంటూ మనల్ని ప్రశాంతంగా జీవించేందుకు ఒక సైనిక పాఠవాన్ని సరిహద్దులో మోహరింపజేసి ఏ సమయంలో ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియని శత్రువుల నుంచి తమను కాపాడుకుంటూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల విషయంలో సైన్యం మోకరిల్లటం అంటే బీజేపీకి ఎందుకు మోకరిల్లాలి? బీజేపీకి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజలకు సేవ చేయాల్సిన, ప్రజల భద్రతకు కాపు కాయాల్సిన బాధ్యత బీజేపీ.